జియోపతి స్ట్రెస్ అనేది భూమి లోపల మనకు తెలియకుండా ఏదైనా ఒక డైరెక్షన్ నుంచి ఒక నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ వచ్చి ఎవరికి ఏం కావాలో అది ఇస్తే వాళ్ళకు ఆ ప్రశాంతత అనేది ఉంటుంది. ఏ ఇంటి లోపలైతే కంటిన్యూగా పావురాలు వస్తున్నాయో, ఏ ఇంటి లోపలైతే కంటిన్యూగా పాములు వస్తున్నాయో, ఏ ఇంటి లోపలైతే కంటిన్యూగా గబ్బిలాలు వస్తున్నాయో, ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా వస్తే ఆ వైర్ అనేది ప్రొటెక్ట్ చేసి అక్కడికి ఆపుతుంది, లోపలికి రానివ్వదు. ఎలాంటి నెగిటివిటీని కూడా తీయడానికి కేవలం ఆవు పేడ, గోమూత్రం చాలా నంబర్ 1గా పనిచేస్తాయి. జియోపతి స్ట్రెస్కి సంబంధించి చాలామంది వినే ఉంటారు. మరి జియోపతి స్ట్రెస్కి వాస్తుకి ఏంటి సార్ సంబంధం అని మాట్లాడినప్పుడు ఈరోజు మీకు ఒక అద్భుతమైన పాయింట్ అనేది నేను చెప్తాను. పూర్తిగా వీడియో వినండి. నిజంగా మీరు ఇది పాటిస్తే మాత్రం చాలా చాలా సూపర్. అదేంటంటే, జియోపతి స్ట్రెస్ అనేది భూమి లోపల మనకు తెలియకుండా ఏదైనా ఒక డైరెక్షన్ నుంచి ఒక నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ వచ్చి మన ఇంటి లోపల నుంచి కానీ, ఇంటి కార్నర్లో నుంచి కానీ, ఇంటిలోకే కానీ ఆ ఫ్రీక్వెన్సీస్ వచ్చినప్పుడు అక్కడ ఎప్పుడూ ఒక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అనేది అవుతుంది. అయితే మీరు ఒకటి గమనించండి, ఒక బర్రెను తీసుకెళ్ళి మీరు ఒక మంచి నీళ్ళల్లో పెడితే 10 నిమిషాలు కూడా అక్కడ నిలబడదు. అదే తీసుకెళ్ళి ఒక బురదలో పెడితే ఆహాహా ఎంత హ్యాపీగా నాకుంది, హాయిగా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఏదో వాళ్ళ ఓనర్ వచ్చి లే అని చెప్తే దీనమ్మ జీవితం నన్ను ప్రశాంతంగా ఇంతసేపు కూర్చొనివ్వరు అని చెప్పి బాధపడుతూ మళ్ళీ బయటకు వస్తుంది. అంటే ఎవరికి ఏం కావాలో అది ఇస్తే వాళ్ళకు ఆ ప్రశాంతత అనేది ఉంటుంది. మరి నిజంగా మన ఇంటి లోపల జియోపతి స్ట్రెస్ ఉందా లేదా ఎలా మనం తెలుసుకోవాలి అని తెలియాలంటే సింపుల్గా, ఏ ఇంటి లోపలైతే కంటిన్యూగా పావురాలు వస్తున్నాయో, ఏ ఇంటి లోపలైతే కంటిన్యూగా పాములు వస్తున్నాయో, ఏ ఇంటి లోపలైతే కంటిన్యూగా గబ్బిలాలు వస్తున్నాయో, సో ఆ ఇంటి లోపల 100% ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. సింపుల్గా మీకు ఒకటే ఒక పరిష్కారం నేను చెప్తాను. ఈ పరిష్కారం నేను 2020-21 ప్రాంతంలో తమిళనాడులో కూడా చేశాను. తమిళనాడు వాళ్ళు స్థపతుల నుంచి ఎవరో అంటే పక్కన వాళ్ళు ప్లాన్ తీసుకున్నప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసింది అది కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను కూడా మీకు. అయితే ఈ జియోపతి స్ట్రెస్ అనేది ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కాపర్ అనేది మనం వాడతాం. సో మరి అలాంటి కాపర్ వైర్ అనేది నేను స్పెషల్గా ఇంతకుముందు చాలామందికి రికమెండ్ చేశాను. మన ఇల్లు బౌండరీ ఎంతైతే ఉంటుందో కేవలం గేట్ ఒక్కటి వదిలేసేసి టోటల్ బౌండరీకి ఒక కాపర్ వైర్ అనేది పెట్టమని చెప్పేవాడిని. టోటల్ సింగిల్ వైర్ ఇలా తీసుకొచ్చి జస్ట్ గేట్ ముందు వరకు పెడతాం, గేట్ ముందు మాత్రం పెట్టాం. అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా వస్తే ఆ వైర్ అనేది ప్రొటెక్ట్ చేసి అక్కడికి ఆపుతుంది, లోపలికి రానివ్వదు. ఆటోమేటిక్గా మన ఇల్లు ప్రశాంతం అయిపోతుంది. మరి ఈనాడు ఏం జరుగుతుందంటే జియోపతి స్ట్రెస్ పేరు మీద కానీ మిగతా చాలా డిఫరెంట్ పేర్లతో రాడ్స్ అనేవి అమ్ముతున్నారు. ఎందుకంటే దాని లోపల కూడా కొన్ని మూలికలు, కొన్ని కాపర్ వైర్స్, దాని తర్వాత కొన్ని విత్తనాల లాగా, సో ఇవన్నీ పెట్టేసేసి ఆ నెగిటివ్ రాకుండా ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ బ్లాక్ అనేది చేస్తున్నారు. బట్ నిజంగా ఒక సూపర్ పాయింట్ ఏంటంటే కేవలం కాపర్ వైర్ పెట్టినా 100% అది మీకు వర్క్ చేస్తుంది. సో ఈ జియోపతి స్ట్రెస్కి సంబంధించి ఇంకొక 1-2 పాయింట్స్ చెప్పడానికి మన శ్రీధర్ గారు రెడీగా ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు మనకి ఒక ఇంట్లో ఎక్కువ తేనె బొట్లు పడుతూ ఉంటాయి. ఈ తేనె బొట్టు పెట్టిందంటే వాటికి ఏంటంటే ఎక్కడైతే స్ట్రెస్ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఉందో అక్కడికి ఆకర్షించబడతాయి. తేనె బొట్లు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు సార్ ఎప్పుడు తేనె బొట్లు పడుతూనే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తాను తేనె బొట్టు పడుతుంది అని తేనె తీసుకుంటాడు తప్ప అంత మైనస్తో ఉంది అంత కూడా తేనె బొట్టు.
తర్వాత ఎక్కువ ఒకటి తేనె పట్టు పడుతూ ఉంటుంది, 2 గబ్బిలాలు వస్తుంటాయి. ఈ గబ్బిలాలు చాలా ప్రమాదం. గబ్బిలాలు వస్తాయి లోపలికి, ఇంటి లోపలికి. తర్వాత పావురాలు కూడా, పావురాలు ఒకటి, గబ్బిలాలు, తేనె పట్టు, పావురాలు, కాళ్ళు జెర్లు, తేళ్ళు ఎక్కువ. ఇవన్నీ కూడా అక్కడ వచ్చినాయంటే ఆటోమేటిక్గా అందులో హీట్ కూడా మీరు చూడండి సార్. ఎప్పుడైనా ఒక పక్కన తేలు ఉందంటే ఒక దగ్గర మీరు అక్కడ చెక్ చేశారంటే, మీరు చెప్పులు తీసి పాదం పెట్టి చూసినప్పుడు ఒక హీట్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చున్నారు, మీరు లేచిన వెంటనే నేను కూర్చుంటే నాకు వేడిగా ఉంటుంది. అంటే ఏంటంటే మీ ఆరా అక్కడే ఉంది. అంటే అక్కడ ఏంటంటే అది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. వీటికి అది ఎక్కడైతే ఉందో ఆటోమేటిక్ అక్కడ చేరుతుంటాయి వచ్చి. నెక్స్ట్ పిల్లలు కూడా ఎక్కువ, ఇవన్నీ నిశాచరులు ఎక్కువ వస్తుంటాయి. అయితే రైట్, అది మంచి పాయింట్. ఇప్పుడు దీనికి ఒక రెమెడీగా మీకు కాపర్ వైర్ చెప్పాను కదా సార్. మరి మా ఇంటి లోపల మాకు ఈ పావురాల ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే తేనె తట్లు కానీ, లేదంటే గబ్బిలాలు వచ్చినప్పుడు కానీ, మరి నెగిటివ్ మా ఇంట్లో ఉన్నట్టే కదా. మరి కాపర్ వైర్ కాకుండా ఏమైనా ఆల్టర్నేట్ ఉందా అంటే, పంచగవ్యాలతో మీ ఇంటిని శుద్ధి చేస్తే 100% రిజల్ట్. పంచగవ్యాలంటే ఏంటి రాసుకోండి. ఆవు పాలు, ఆవు మూత్రము, ఆవు మజ్జిగ, నెయ్యి, ఆవు పేడ రసం, ఈ 5 మీరు కలిపితే ఇది పంచగవ్యాలు అంటాం. అడిషనల్గా దీంట్లో మీరు పసుపు కలుపుకోవచ్చు, గంగాజలం కూడా కలుపుకోవచ్చు. అయితే వీటన్నిటినీ కలపాలంటే మొట్టమొదటి నియమం ఏంటి తెలుసా? మన భారతీయ నాటు ఆవు అయింది ఉండాలి. వీటిని మొత్తం కలపాలి. ఎంత కలపాలి సార్ అంటే గింతింత కాదండి, ఎంత ఎక్కువ కలిపితే అంత మంచిది. నెయ్యి చాలా కాస్ట్లీ కాబట్టి కొంచెం కలపండి, మిగతావన్నీ ఎక్కువ కలిపి ఇల్లు మొత్తం మీరు శుద్ధి చేసి ఒక 2 రోజులు శుద్ధి చేయండి. అసలు నిజంగా అక్కడ పడుకుంటే ఎంత ప్రశాంతం ఉంటుంది తెలుసా. ఈ ఎలాంటి నెగిటివిటీని కూడా తీయడానికి కేవలం ఆవు పేడ, గోమూత్రం చాలా నంబర్ 1గా పనిచేస్తాయి. సార్ మీరు చెప్పిన ప్రాసెస్ అంతా మాతో కాదు, కేవలం గోమూత్రం వాడుకోవచ్చు. ఆవు పేడ తీసుకొని గోమూత్రంలో కలిపి దాని రసాన్ని తీసి వాడుకోవచ్చు. దీనితో పాటుగా పసుపు, గంగాజలం కలుపుకోవచ్చు. కేవలం ఇది మాత్రమే చేస్తామంటే కాదండి, గోమూత్రం మ్యాండేటరీ. సో మొత్తం శుద్ధి చేస్తుంది. ఆవు పేడ కూడా చాలా మంచి శుద్ధి చేస్తుంది. సో ఇలాంటి వాస్తు రహస్యాలు నిజంగా ఈ కాలంలో చెప్పేవాళ్ళు లేరు. ఏ ఛానల్లో రానటువంటి సీక్రెట్స్ కేవలం ఒక హరివాస్తు ఛానల్లో వస్తున్నాయి. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా కావాలంటే వాళ్ళకి ఇమీడియట్లీ మన ఛానల్ని లింక్ పంపించండి, వాళ్ళను సబ్స్క్రైబ్ చేయించండి. స్టే ట్యూన్డ్ టు యువర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.